వేకువ నిద్రలేచి ఒక వేడుక కనులలో తలిర్పగాజేకొని గోద దీర్ఘికకు చేరెను. స్నానము చేసి కల్వపూల కొలనందు ద్రుంపి స్రజమల్లి గళంబున దీర్చుకొన్న ఆ చీకటిలోన నందములు చిందెను నిన్నటి మూర్తి నవ్వుచున్. దేహము మోము రంగ విభుతీరులు చూపెను, కన్నులందు సమ్మోహన మంత్రశక్తి తన ముద్దుల కృష్ణుని కొంటె చూపుగానుహకు తోచే. గోద కనులూరక చూచుచు నిల్చిపోయే, సందేహము తీరిపోయే. గురుతించెను స్వామిని నిశ్చయంబుగన్, కాని సిగ్గున నిలబడే మౌన ముద్ర. స్వామి కరమున వేణువు సాచి తనదు వక్షమున చంద్రహారము వంక చూపి గోదమెడలోని దండను కొసరి చూపే. దండనర్పింపకయే గోద తరలిపోయే, చీకటుల యందు లీనమై చిన్న నవ్వు చిలుకరించెను స్వామియు. చెదరు మదిని గోద విడిదికి విచ్చేసే కొలని నుండి, తండ్రి అర్చించునట్టి మాధవుని మ్రోల దండనర్పింపజూచె గోదాకుమారి. మందసములోన కృష్ణుడు మాయమయ్యే, గోదయపచారమని ఎంచి కృమిలిపోయే. సిరిమోకాలడ్డిన తెరువున నా స్వామి ఎదురు తెన్నుల వేళన్, సరసముగ దండను సగక విరసంబపచారమొప్ప విసిగించి తినే. విసుగు చెందెనో నా వివేకమునకు స్వామి, నాదు సౌశీల్యంబునేమనంగవచ్చు. తలపడో ఇంక నా స్వామి నన్ను, చూడమది ఎల్ల కర్తవ్య శూన్యమయ్యే. అనుచు చెదరిన మది తోడనామె పగలు గడిపే తల్లితో కూడి, రంగని పవిత్ర దివ్యధామమునందలి తెన్నులెల్ల పరవశంబున జూచుచు పాడుకొనుచు. కడునిష్ఠంగుని విష్ణు చిత్తముని ఆ కావేరి స్నానార్థమై వెడలెన్. భానుని కాంతి పెందరగలన్ వింజామరంబుల్వలెన్, వడితూగాడగ మున్గిలేచి కనులన్ బంగారముల్ చింది పొంగెడు భానుద్యుతి జాలదంతుర జలక్లిన్న ప్రభల్ చూచుచున్. ఒక ఎలపైన భానుకిరణోన్నతి బింబితమై, సువర్ణ రోచకమగు మత్స్యమూర్తి వలె సాగి కనుల్ మిరుమిట్లు గొల్పుచున్. చకచక వేదరశ్ములను చాది జగంబుల కిచురీతిగా ఒక అనుభూతి గల్గి మది నొప్పెను కన్నులు వెల్గు తెన్నులై. మరి మరి మున్గిలేచి తలిమంబును చూచిన సూర్యరశ్మి సంసర దురువారి బిందువుల సాగి మహాబ్ధిని ద్రచ్చువేళ. ఉద్ధురముగ నబ్దిమీగడలు తోచిన ఎట్లనుభూతి లీలలన్, పరిసరమెల్ల వెల్గులై పర్వినదౌనమృతంబుదోచెడిన్. తిరిగి మునింగిలేచి గురుతించే భవాబ్ధియే వృత్రరూపమై, బరువు సుడుల్పెనంగొనగ వ్రచుటకై ఇడినట్టి వజ్రమంబర పరిదీప్త సూర్యకర బంధుర దుర్భర విష్ణు తేజమై. సురలను బ్రోవవచ్చి బలసూదను సంపదను నిల్పులీలయై. తేరిచి మున్గిలేచి గురుతించిన వైఖరి సూర్యమూర్తి కావేరి జలంబులన్ కరగి విచ్చుచు.
గృంకెడు భక్తులన్ సహస్రారముతాకి నారముల చల్లని స్పర్శల మన్పు జీవనాధార సుదర్శనద్యుతుల ధన్యతలో విరజత్వమిచ్చుచున్ స్నానమునరించి సైకత స్థలిని నిష్ఠతోడ సిద్ధాసనంబున దోచెనతడు నుదుటనూర్ధ్వపుండ్రముదీర్చి మదిదలంచే రవికనద్బింబ మధ్య నారాయణాఖ్యు ఆయత నేత్రముల్ మొగిచి ఆ మహనీయుడు ధ్యానమందు నారాయణ మంత్రతత్వ పరమార్థముగాంచెను. రంగనాథ గేహాయిత సత్వమూర్తి విరజాయితమైన కవేర సూజల స్థాయి సమస్తలోక పరిధాయి కటాక్ష విధాయి మూర్తిగా రంగము జీవరాశికి తరంగము పూర్ణ కటాక్షరాశికి భంగము పాపరాశికి శుభంగము వేద శిఖాగమ సస్యరాశికిన్ శృంగము సౌఖ్యరాశికి స్థిరీకృతలింగము జ్ఞానరాశికి రంగని పాదజాహ్నవిత రంగమటంచును గొల్చెనానదిన్ కనులన్ మూసిన విష్ణు చిత్తునకు రంగక్షేత్ర సర్వంబునందణువుల్ వెల్గుల రవ్వలై కదలి ఐక్యం బంది భావస్థితిన్ ఘన వేదార్థ మహాబ్ధిగా కరగి ఆ గంభీర రూపంబునందున వెల్గెల్లను నీలమై విరజమై తొన్కాడు కావేరియై విరజారమ్య జలాంతర స్థిత తటిద్విభ్రాజమాన స్థితి ప్రరుహత్కోమల వేదకానన సమీపం వైన వైకుంఠమై సిరులొల్కెన్నది నీటలంకపైనన్ చిందారు రంగేశ్వర స్థిరవాసం బగు దివ్యధామమెలమిన్ శ్రీ విష్ణు చిత్తస్మృతిన్ ధ్యానాంతంబున విష్ణు చిత్తులనుమోద స్వాంతులై గోదయున్ తానున్ రంగని సన్నిధానమును అంతర్మగ్న దిక్కాంతులన్ స్థానీయ స్థిర భక్త మానస కళా సంరక్షణ ప్రౌఢునిన్ కానంబోయిరి సర్వ శిష్య జన సంఘం బెల్ల వెన్వెంటగా మొదలి ప్రాకారమున నింగి మొనసియున్న కనక శృంగముల్ సత్యలోకంబుదాక కాంచి ద్వారంబునన్ ప్రవేశించు వేళ ద్వారమందగ్రభూమిని తవిలి కనగ రంగనాథుని కనుబొమల్ తుంగరీతి పొంగినటులున్న నేత్రముల్ పూని పట్టి వచ్చిపోయెడు సురకోటి హెచ్చరికల నిచ్చు సేనాని పదముల కెరగి మృక్కి రంగనాథుని కనుబొమల్ తుంగరీతి పొంగినటులున్న వేత్రముల్ పూని పట్టి వచ్చిపోయెడు సురకోటి హెచ్చరికల నిచ్చు సేనాని పదముల కెరగి మృక్కి వలగొనుచు వచ్చి రెండవ ప్రహరి దాటి నింగినంటుచు ఛందముల్ పొంగుమేనుగల్గు వినతాసుతుని పాదకమల యుగము భక్తిమై మృక్కి సమ్మద స్వాంతుడగుచు మరల వలగొని మూడవ మార్గమందు మేఘ గంభీర పటహ సంమితరవంబు మంటపమునందు నినదించు మధురమూర్తి క్షేత్రపాలుని పదముల జేరి మృక్కి నాలుగవ ద్వారమును దాటి నాలుగు దశల రక్షగా నిలుచు విష్ణు పార్షదుల చూచి విష్ణు సారూప్యమందిరి వీరడంచు కరములను మోడ్చి వారి ఆజ్ఞలను పొంది తిరిగి ఐదవ ప్రాకర దివ్య భూమి యక్ష కిన్నర కిం పురుషాది దివ్యమూర్తులకు మృక్కి
వారల పూజ సలిపి తరలి 6వ వాకిలి దాటి వచ్చి 4 భుజములు దివ్యాననములు మకుట మకర కుండల కేయూర మణికిరీట శంఖచక్ర గదా పద్మసార శస్త్రధారి ద్వారపాలకులకు తలనమించి సర్వలోకాంతరం యూహ సమ్మితుండు జీవులకు లోన వెలుపల సిరులు గూర్ప పాముపై పవళించిన పరమమూర్తి రంగనాథుని దివ్యనేత్రములుగనుచు నిలువుగా వెంకటేశ్వర లలితమూర్తి అడ్డమై రంగశాయిగనధిగమించి 3 వంకల హేలతో మురళిదాల్చి విల్లిపుత్తూరునందుంటి విమల చరిత అనెడి పలుకులు గోదమ్మయాలకించి ఒడలు తెలియని అనుభూతి నుండిపోయే 3 మూర్తులు తానొక్క మూర్తిగాగ ముద్దగట్టిన వెలుగులో మునిగిపోయే గోదదేహంబు విడిదికి గొనుచు వచ్చే విష్ణు చిత్తుడు గోదయు వెలికి వచ్చి మేను విడిదిని శయనంబు పూనజేసి తాను గర్భాలయమునకు తరలిపోయే రేయి రంగని వెలుగున స్థాయి గొనుచు నిత్య నిర్నిద్రమూర్తి అయి నిద్రపోయే 19 ఎవరే ఈ భక్తవరుల బ్రోచు నీ రీతి నైక్యమ్ము పొందుగోద